వైశాఖ శుద్ధ సప్తమి నాడు సగర వంశ మూల పురుషుడు శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఉయ్యూరులో మరియు యలమల కుదురులో సగరుల తెదేపా నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగీరథ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జంపన వీర శ్రీనివాస్. ఈ సందర్భంగా జంపన వీర శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్త జీవకోటికి ప్రాణాధారణ మైనటువంటి నీటిని ఆకాశ గంగను తన ఘోర తపస్సుతో దివి నుంచి భూమికి తీసుకువచ్చిన మహానుభావుడు భగీరథ మహర్షి అని, మనం ఏ కార్యం తలపెట్టినా భగీరథుని దీక్ష వలె పట్టుదలతో సాధించాలని ఇప్పటికీ కూడా అంటూ ఉంటామని రాష్ట్ర ప్రజలందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలను తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అపర భగీరథ మహర్షి శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం యలమల కుదురు గ్రామంలో సాధికార జిల్లా అధ్యక్షులు తాడిశెట్టి వీరాస్వామి గారు, అలాగే యలమల కుదురు బీసీసీఎల్ అధ్యక్షులైనటువంటి గౌడు సాధికార కమిటీ కృష్ణా జిల్లా కన్వీనర్ సొంటి శివరామకృష్ణ గారు, ఇంకా ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో ఈ రోజున పాల్గొనడం జరిగింది. సమస్త జీవకోటికి ప్రాణాధారమైనటువంటి నీటిని ఆకాశ గంగను దివి నుంచి భూమికి తీసుకొచ్చి ఈ రోజున ఎన్నో కోట్ల ప్రాణులు భూమి మీద జీవిస్తూ ఉన్నాయంటే దానికి కారణం శ్రీ 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 భగీరథ మహర్షి అని చెప్పి మనందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు. ఆయన ఒక కులానికో ఒక మతానికో అవడానికి సగర వంశ మూల పురుషుడైనా కానీ టోటల్గా భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశులకి కూడా ప్రాణం పోసినటువంటి భగీరథ మహర్షి మా సగర కుల వంశానికి మూల పురుషుడైనందుకు మేము అందరం కూడా చాలా గర్వపడతా ఉన్నాం. అలాంటి ఆయన జయంతి వేడుకలను ఈ రోజున కుల మతాలకు అతీతంగా ఈ రోజున ఇక్కడ అందరం కూడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.